ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. అందుకు కావాల్సిన సన్నాహాలు చేసుకుంటది. బి టీమ్‌గా బీఆర్ఎస్ చేసుకుంటది. అవసరమైతే జనసేన తీసుకొచ్చుకుంటది. డీలిమిటేషన్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా చేసుకునే అవకాశం ఉందా? డెఫినిట్‌గా చేసుకునే వ్యవస్థ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం ఇయాల. హ్మ్. ఇయాల నేనేమంటున్నా మిమ్మల్ని, వ్యవస్థలన్నిటిని కూడా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసినాయి. హ్మ్. వాళ్ళకి హెంచ్‌మెన్‌లను, ఎస్‌మెన్‌లను పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. కాబట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండ్రు. డెలిమిటేషన్ గాని, మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళు కొత్తగా చెప్పేదేందండి? హ్మ్. ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్‌లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు హ్మ్. వారు 33% ఇవ్వాలని చెప్పి రాజ్యసభలో బిల్లు పాస్ చేసే ఉన్నారు దాన్ని. హ్మ్. మళ్ళా కొత్తగా వాళ్ళు మాట్లాడింది ఎలా? సో చివరిగా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు అనేక సంక్షేమ పథకాలు చేస్తుండొచ్చు మీరు చెప్తున్నట్టుగా. మీరు ఇన్ని చేస్తున్న స్థాయిలో ప్రచారం చేసుకోవడం విఫలమైతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ చూసినా గ్రౌండ్‌లో ఇందిరా మిల్లు పొందిన లబ్ధిదారులే కావచ్చు, ఇంకా అన్ని సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులు కూడా అంత పాజిటివ్‌గా కాంగ్రెస్ వైపు లేరు అనే ఒక టాక్ వినబడుతుంది. ఇది ఇక్కడ ఏ వైఫల్యంగా చూడొచ్చు? ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియాను మేనేజ్ చేయలేకపోతున్నారా? లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దోచుకున్న సొమ్ము వాళ్ళ దగ్గర ఉన్నది. హ్మ్. దోచుకున్న సొమ్ము దాచుకొని మెల్లమెల్లగా తీసుకుంటూ సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఉండదు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ మన దాంట్లో డెమోక్రసీ ఎక్కువ. హ్మ్. కాబట్టి తప్పకుండా చేసిన పనిని ప్రజలు గుర్తిస్తారు. హ్మ్. ఎప్పుడు గుర్తిస్తానో అప్పుడే గుర్తిస్తారు. దానికి అవకాశం లేదు. మంచిని చేస్తే హ్మ్. పలానాడు మంచి చేసినాను మీరే చెప్తారు ఇవాళ. ఓకే. కాబట్టి మంచి అనే దానికి ఎప్పుడు కూడా హ్మ్. దానికి ఒక అవసరాన్ని బట్టి తీస్తారు ఇవాళ. సో ఓట్ల రూపంలో మీకు రిజల్ట్ వస్తదని 100% వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తిన్న రేవును మరవరు. హ్మ్. సద్ది తిన్న రేవును మరవరు. హ్మ్. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు నాకు చూపించండి ఇలా. ఇందిరమ్మ కాలంలో మాకు భూములు ఇచ్చిండ్రు ఉంటారు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. హ్మ్. ఇక ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇచ్చిండ్రు ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి మేము డబ్బా మాటలు చెప్పలే ఎక్కడ. హ్మ్. ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామంటే అప్పుడు 3500 ఇల్లు ఇచ్చినాం ఇలా. హ్మ్. పార్టీలకు అతీతంగా ఇచ్చినాం ఇలా. మీరు ఎక్కడైనా తీసుకోండి. ఎక్కడ చిల్లిగా కేటీఆర్ రాజీనామా చేస్తా అంటుండు ఇందిరా మిల్లు అని చూపెడితే. కళ్ళు ఇప్పుడు సిగ్గులేని మాటలు మాట్లాడితే ఇక తన పెద్ద మనిషి ఆయనే సాక్ష్యం. పెద్ద మనిషి చెప్తాడు. బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా 5 లక్షల గవర్నమెంట్ ఇంకా 5 లక్షలు కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతుంది. చూడు పోనీ సార్ అంతేనా? ఇందిరా మిల్లు బ్రహ్మాండంగా కడుతురా? బ్రహ్మాండంగా చూపుతావా సార్? ఎవరేం పైసలు అడుగుతారా మీ దగ్గర? అది కూడా కాదు ఇందిరా కడుతున్నా చూడు. అంతేనా? నిజాతి మీద డబుల్ బెడ్రూమ్ రాలే ఎప్పుడు కేసీఆర్ టైంలో? ఎక్కడుంది ఎక్కడ లేదు ఈ ఏరియాలో లేదు డబుల్ బెడ్రూమ్. కేటీఆర్ తోలుకరా నైట్కి మరి కేటీఆర్ అంటుండు మరి. రమ్మను అంతేనా? ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి మనిషితో చేయాల్సిండు. ఇప్పుడు గడిచింది అత్తలేడు. వారానికి 2 రోజులు సిరిసిల్లలో ఉంటా అన్నాడు కదా. సిరిసిల్లలో ఉంటేమో సారు వచ్చి ఇన్నే వండుకుంటా వారానికి 2